నమస్కారం, సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధులపైన ఉంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి, సుపరిపాలనను బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ప్రజలు తీర్పిచ్చారని, రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రజాప్రతినిధులపై ఉందని ఈ సందర్భంగా తెలిపారు. శాసనసభ స్వర్ణాంధ్ర 2047 డాక్యుమెంట్పై చర్చ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడారు. వెల్తీ, హెల్తీ, హ్యాపీ ఆంధ్రప్రదేశ్ నినాదంతో దీన్ని రూపొందించినట్లు ఈ సందర్భంగా పేర్కొన్నారు. చరిత్రలో ఏ రాజకీయ నాయకుడు ఇన్ని తప్పులు చేయలేదని జగన్పై మండిపడ్డారు. వ్యవస్థల్ని విధ్వంసమయ్యాయని, అధికార యంత్రాంగం మొత్తం నిర్వీర్యమైందని అన్నారు. అప్పులు పరాకాష్ఠకు చేరాయి. తప్పుడు ప్రచారాన్ని ఆధారంగా చేసుకుని పనిచేశారు. వాస్తవాలు చెప్పిన వాటిని పక్కన పెట్టి అసత్యాలను పదే పదే చెప్పి ప్రజల్ని మభ్యపెట్టారని చూశారని సీఎం చంద్రబాబు విమర్శలు గుప్పించారు. రాబోయే 2047కు ఒక పవిత్రత ఉంది. మనకు స్వాతంత్రం వచ్చి 100 సంవత్సరాలు అవుతుంది. 100 సంవత్సరాల స్వాతంత్రంలో మనం ఏం చేశామో గర్వంగా చెప్పుకోవాల్సిన అవసరం మనందరిపైన ఉంటుంది. అందుకని 100 సంవత్సరాల కోసం మనం పెట్టుకున్నాం. వికసిత్ భారత్ నరేంద్ర మోడీ గారు లాంచ్ చేస్తే స్వర్ణ ఆంధ్రప్రదేశ్ 2047ని మనం లాంచ్ చేసే పరిస్థితికి వచ్చాం దేశాలు. ఇందులో నేను బ్రాడ్గా చెప్తాను, మెంబర్స్ కూడా కోరుతున్నా, మీ మీద ఒక గురుతరమైన పవిత్రమైన బాధ్యత ఉంది. మీరు కరెక్ట్ గా ఈ విజయాన్ని మీరు అర్థం చేసుకుని మీ నియోజక పరిధిలో మీరు కూడా ఒక విజన్ తయారు చేసి ఏ బాధ్యత అయితే, ఏ మ్యాండేట్ అయితే, ఏ నమ్మకం అయితే మీ మీద పెట్టుకున్నారో ఆ నమ్మకాన్ని మీరు కూడా వారి రుణం తెచ్చుకునే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాల్సిన అవసరం ఉంది. రాష్ట్రం 2047లో ఎక్కడుందో ఆలోచించుకుని మీ నియోజకవర్గం ఎక్కడ ఇప్పుడుంది, 2047కి ఎక్కడికి తీసుకెళ్ళగలుగుతారు. ఓసారి మీరు అనుకుంటారు కాన్స్టిట్యున్సీ మారుతుంది కాబట్టి మనకెందుకు వచ్చిందే, అప్పుడు వచ్చినప్పుడు చూసుకుందాం, గెలిస్తే చాలని. కానీ మీ అందరికి ఒక ట్రాక్ ఉంటుంది, మీ నాయకులకు అందరికి కూడా పేరు ఉంటుంది. ఎవరు బాగా సేవలు చేస్తే ఏ నియోజకవర్గమైనా ప్రజలు మీతో ఉంటారు. అట్లా కాకుండా మీరు సరిగా పనిచేయకపోతే వేవ్ వచ్చినప్పుడు గెలిపిస్తారు తప్ప ప్రజలు ప్రేమతో కాదని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు చేపట్టినట్లు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. సంక్రాంతిలోపు వీటిని పూర్తి చేస్తామని అన్నారు. శాసనసభలో ప్రశ్నోత్తరాల సందర్భంగా సభ్యులు అడిగిన ప్రశ్నలకి ఆయన సమాధానమిచ్చారు. గతంలో ఉపాధి పథకం నిధులు మళ్లింపు, జాబ్ కార్డుల్లో జరిగిన అవకతవకలపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. ఉపాధి హామీ కింద కాలువల పూడిక, గుర్రపు డెక్క తొలగింపు పనులు చేయవచ్చని తెలియజేశారు. అలాగనే శ్మశానాల ప్రహరీ గోడలు నిర్మాణం చేపట్టవచ్చని పేర్కొన్నారు. గతంలో 331 కోట్ల ఉపాధి హామీ నిధులు మళ్లింపుపై విచారణ చేస్తున్నట్లు తెలియజేశారు. పని లేకుండా చాలా మందికి పని కల్పించారని, అవకతవకలు చేసినట్లు పరిశీలనలో తెలిసిందని పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ అనేది ఒక డిమాండ్ ఆధారిత పథకం. ఎంజీఎన్ఆర్ఈజీ చట్టం ప్రకారం నైపుణ్యం లేని మాన్యువల్ పనిని చేయడానికి స్వచ్ఛందంగా వచ్చిన వయోజనంలో ఉన్న ప్రతి కుటుంబానికి 100 రోజుల వేతన ఉపాధిని కల్పిస్తున్నాం. రెండో ప్రశ్నకి అవునండి, కానీ కేంద్ర ప్రభుత్వం ఆమోదంతో చేయడం అవుతుంది. చట్టంలోని షెడ్యూల్ 1 ప్రకారం పథకం కింద 266 పనులు అనుమతించబడతాయి. అనుమతించబడిన పనులు కాకుండా ఇతర పనుల ఆమోదం కోసం భారత ప్రభుత్వ గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖకి సమర్పించబడింది. ఈ మూడో ప్రశ్న అధ్యక్ష, ఎన్ఆర్ఈజిఎస్ కింద పని కోరుకునే వారికి కొత్తగా నమోదు చేసుకున్న 15 రోజుల్లోపు జాబ్ కార్డ్స్ అందించడం,
డిమాండ్ చేసిన వేతనదారులకి 15 రోజుల్లోపు వేతన ఉపాధి ఉండేలా చూడటం, 5 కిలోమీటర్ల లోపు పనిని కల్పించడం, వేతన ఉపాధిని మెరుగుపరచడానికి మండలస్థ ముఖ్యంగా రూరల్ ప్రాంతాల్లో ఉపాధి ఇవ్వడానికి నిర్దేశింపబడిన పథకం. గౌరవ సభ్యులు లేవనెత్తినవన్నీ కూడా నోట్ చేస్తున్నాం అధ్యక్ష. మన కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఎన్డీఏ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు గారి నేతృత్వంలో దాదాపు 4,500 కోట్ల రూపాయలు వేజ్ కానీ మెటీరియల్ కాంపౌండ్ రెండు కలుపుకొని మనం రిలీజ్ మనకి బడ్జెట్ ఉన్నది అధ్యక్ష. 7 crore మ్యాండేస్, 30,000 ఫండ్లు. వీటితోటి మనం ఏం చేసింది ఈ రోజున పల్లె పండుగ ద్వారా 3,000 కిలోమీటర్ల సిసి రోడ్స్, 500 కిలోమీటర్ల బీటీ రోడ్లు, 20,000 మినీ గోకులమ్స్, అలాగే వాటర్ హార్వెస్టింగ్ అండ్ అన్ని గవర్నమెంట్ బిల్డింగ్. ఇది సంక్రాంతి లోపు ఇవన్నీ. అలాగే జాబ్ కార్డ్స్ లో అవకతవకల్ని ఖచ్చితంగా పరిశీలిస్తాం అధ్యక్ష. అలాగే జియో నంబర్ 646 issued on 15/11/2024 to release all the irrational, ఇందాక ఇది పత్తిపాటి పుల్లారావు అడిగిన ప్రశ్న అధ్యక్ష. జియో నంబర్ 646 issued on 15/11/2024 to release all the irrationally deducted payments amounting to 331 crores by the previous government. అలాగే ముందుగా మొదటి సభ్యులు అడిగింది ఏంటంటే నరేగానే ఇది మొత్తానికి అప్లై చేస్తారా ఇది అని అనుకుంటే, మన్రేగా బేసిక్ ఇట్స్ డిమాండ్ బేస్డ్ వర్క్ అధ్యక్ష. ఇది 100 రోజులు ఎవరికైతే పని కావాలో, కాకపోతే ఇది ఏంటంటే స్కిల్ బేస్డ్ కాదు. ఇప్పటికే శాసనసభలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం తెలిపింది. విజయనగరం జిల్లాలోని భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయానికి అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రం పౌర విమానయాన శాఖను కోరుతూ మండలి తీర్మానం చేసింది. మండలిలో ఆమోదం పొందిన బిల్లును ఇలా ఉన్నాయి. చెత్త పన్ను విధిస్తూ గత ప్రభుత్వం చూపిన చట్టాన్ని శాసన మండలి రద్దు చేసింది. లోకాయుక్త సవరణ బిల్లు 2024కి శాసన మండలి ఆమోదం తెలిపింది. గూడ్స్ అండ్ సర్వీసెస్ సవరణ బిల్లు 2024కి శాసన మండలి ఆమోదం తెలిపింది. ఏపీ ల్యాండ్ గ్రాబింగ్ యాక్ట్ 2024 రద్దుకి శాసన మండలి ఆమోదం తెలిపింది. కీలక బిల్లులకి ఆమోదం తెలిపిన అనంతరం శాసన మండలి నిరవధిక వాయిదా పడింది. For the 46 is a session from 11/11/2024 to 2022/11/2024. Number of days of the which the council sat 9. Number of hours which the council worked 30 hours 30 minutes. Number of starred questions answered orally 78. Number of answers to SNQs 5. Number of answers of starred questions placed on the table of the house on 22/11/2024 9. Number of answers to SNQs placed on the table of the house 22/11/2024 2. Number of bills passed 21. Number of resolutions adopted 2. Number of statements made by the minister 6. Number of adjournment motions 16. Number of special mentions 63. Party position in the council as on 22/11/2024. Yavadana Shramika Raita Congress 32. Telugudesam Party 9. Janasena 1. Progressive Democratic 2. Independents 4. Nominated 8. Vacant 2. Total 58. Signed with the consent of the house. శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి వారి దేవస్థానం విజయవాడ తెల్లవారుజాము నుంచి అమ్మవారి దర్శనానికి వేలాదిగా క్యూ కట్టిన భక్తులు కార్తీక మాసం మరియు శుక్రవారం సందర్భంగా ఉదయం నుంచి అమ్మవారి స్వామివారి దర్శనార్థం పెద్ద సంఖ్యలో భక్తులు శ్రీ దుర్గమల్లేశ్వర స్వామి దేవాలయానికి విచ్చేశారు. అలాగనే నిత్యార్జిత సేవలైన శ్రీ అమ్మవారి ఖడ్గమాలార్చన, లక్ష కుంకుమార్చన, చండీ హోమం, శాంతి కళ్యాణం తదితర సేవల్లో విశేషంగా భక్తులు పాల్గొన్నారు.
విజయవాడ మొగల్రాజపురం సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజీ ఆవరణలో ఏపీ ఫ్లవర్ షో 2024 డిసెంబర్ 21 నుంచి 26 వరకు ఏపీ పుష్ప ప్రదర్శన మరియు అమ్మకం జరుగుతుందని ఎస్వీఆర్ ఈవెంట్ ఆర్గనైజర్ జానకి రామయ్య, ఏపీ ఫ్లవర్స్ అసోసియేషన్ సెక్రటరీ నరసింహారెడ్డిలు మొగల్రాజపురం ఓ హోటల్లో తెలిపారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. ఈ ఫ్లవర్ షో రేపు డిసెంబర్ 21 నుంచి 26 వరకు మన సిద్ధార్థ హోటల్ మేనేజ్మెంట్ కాలేజ్ గ్రౌండ్ లో ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి సంవత్సరం కూడా నేను ఇది 5వ సారి 2020 బిగిన్ చేశాం. ఇది 5వ సారి. రోజు ఉదయం 10 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు జరుగుతుంది షో. ఈ షోలో మనం అన్ని రాష్ట్రాల నుంచి కూడా ఫ్లవర్స్ అండ్ మొక్కలు, అలాగే ఆర్గానిక్ ఐటమ్స్, ఆర్గానిక్ ఫుడ్, ఇలా అనే ఎరువులు అన్ని కూడా ఈ ఫ్లవర్ షోలో ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ ఫ్లవర్ షో కూడా 21 మార్నింగ్ 10 గంటల 30 నిమిషాలకి ఏర్పాటు చేస్తున్నాం. ఈ ప్రజలందరూ కూడా ప్రతి సంవత్సరం డిసెంబర్ నెల ఎప్పుడు వస్తా అని చెప్పి ఎదురు చూస్తూ ఉంటారు. ఎప్పుడు ప్రతి సంవత్సరం 22 ఓపెన్ చేస్తాను. 25 కస్టమర్స్ కూడా కలిసి వచ్చే విధంగా. ఈ తప్ప శనివారం ముందు రావటం వలన 21 పెరగడం జరిగింది. ఇది ప్రతి సంవత్సరం కూడా అందరూ కూడా నర్సరీ వాళ్ళు ఎంకరేజ్ వలన నేను చేయగలుగుతున్నాను. వాళ్ళందరికీ కూడా ధన్యవాదములు. అలాగే ఇంకా బాగా చేయాలనుకుంటున్నాం. కానీ గ్రౌండ్స్, సరైన గ్రౌండ్స్ లేవు. విజయవాడలో ఉన్న పిఏబి గ్రౌండ్ మనకి దూరం అయిపోయింది. అలాగే అంతేకాకుండా సిద్ధార్థ కాలేజీ వాళ్ళు కూడా అడగగానే కాదనకుండా మీరు చాలా కష్టపడి మా దాంట్లో ఇది 3వ సారి పెడతాం, తప్పనిసరిగా చేసుకోండి అని చెప్పి కూడా వాళ్ళు కూడా ఎంకరేజ్ చేయడం జరిగింది. ఇలాగే నేను ఉన్నంత కాలం నర్సరీ వాళ్ళు బాగుండాలి, అనేక రకాల మొక్కలు అని జనాలకు కూడా చూపించాలని నాకు చాలా ఇంట్రెస్ట్. అలాగే మరి నెక్స్ట్ ఇయర్ కూడా మరి సిద్ధార్థ మరి ఉంటుందో తెలియదు. నమస్తే అండి, నా పేరు నరసింహారెడ్డి, ఆంధ్రప్రదేశ్ నర్సరీ గ్రోవర్స్ అసోసియేషన్ సెక్రటరీని. సో సీతారామయ్య గారు ప్రతి సంవత్సరం జానకి రామయ్య గారు ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా ఏపీ ఫ్లవర్ షో పేరుతో మన విజయవాడలో ఎగ్జిబిషన్ ఏర్పాటు చేస్తున్నారు. సో ఈ ఎగ్జిబిషన్ కి మా నర్సరీ అసోసియేషన్ తరఫున పూర్తి సహాయ సహకారాలు ఉంటాయి. మేమందరం పార్టిసిపేట్ చేయబోతున్నాము. సో మొక్కలకు సంబంధించి పండ్ల మొక్కలు అయితేనేమి, పూల మొక్కలు అయితేనేమి, అలంకరణ కోసం వాడే మొక్కలు అయితేనేమి, ఎవెన్యూ ప్లాంట్స్ అయితేనేమి అన్ని ప్రదర్శించడం జరుగుతుంది. అట్లాగే స్పెషల్ అట్రాక్షన్ గా సీజనల్స్ అయిన చామంతులు, అడేనియమ్స్ ఇవి కూడా తెస్తామండి ఎక్కువ మొత్తంలో. సో ఈ అవకాశాన్ని విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్న ప్రజలందరూ ఉపయోగించుకుంటారని వచ్చి విజిట్ చేస్తారు. తమిళనాడులో సీనియర్ న్యాయవాది కన్నాని దారుణంగా హత్య చేయడం, అలాగే విశాఖపట్నంలోని మహిళ లా స్టూడెంట్ పై గ్యాంగ్ రేపు చేసినందుకు గాను నిరసన వ్యక్తం చేస్తూ ఎన్టీఆర్ జిల్లా జగ్గేపేట బార్ అసోసియేషన్ అధ్యక్షులు అన్నెపాగ సుందర్రావు ఆధ్వర్యంలో శుక్రవారం న్యాయవాదులు కోర్టు విధుల్ని బహిష్కరించడం జరిగింది. నడి రోడ్డుపై హత్య చేసిన నిందితుల్ని, విశాఖపట్నంలోని విద్యార్థినిపై గ్యాంగ్ రేపు చేసిన దోషుల్ని కఠినంగా శిక్షించాలని న్యాయవాదులు ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ప్రతిరోజు న్యాయవాదుల మీద దాడులు జరుగుతూ ఉన్నాయి. న్యాయవాదుల మీద దాడులు జరిగితే ప్రభుత్వం కానీ ప్రభుత్వ యంత్రాంగం కానీ సక్రమైన రక్షణ లేకుండా పోతుంది. మా న్యాయవాదులకి ప్రత్యేకించి భద్రత కల్పించాలి. కల్పించకపోతే న్యాయవాది వృత్తిని కొనసాగించడం, న్యాయస్థానాల్లో కార్యకలాపాల నిర్వహణ జరగటం
కష్టమవుతుంది కాబట్టి ప్రభుత్వ వారు వెంటనే న్యాయవాదులకు ప్రత్యేకమైన రక్షణ కల్పించాలని మేము కోరుతా ఉన్నాం. దాన్ని మరి విశాఖపట్నంలో మానభంగం చేయబడినటువంటి మా విద్యార్థి రక్షణ కల్పించాలి, న్యాయం చేయాలా, ప్రభుత్వం ఎక్స్గ్రేసియా కూడా ఇవ్వాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈ కార్యక్రమాన్ని మరి మేము బేకుమ్మడిగా మరి ప్రతిఘటిస్తున్నాం, గర్హిస్తున్నాం. ఎన్టీఆర్ జిల్లా జగ్గపేట పట్టణంలో స్థానిక వైఎస్సార్ కార్యాలయం నియోజకవర్గ ఇన్ఛార్జి తన్నీరు నాగేశ్వరరావు మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శాసన మండలిలో ముస్లింలపై ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ చేసిన అనుచిత వ్యాఖ్యల్ని ఖండించారు. అలాగనే పార్లమెంట్లో ప్రవేశపెడుతున్న వక్ఫ్ బోర్డు తీర్మానాన్ని అందరూ కలిసి ఏకగ్రీవంగా ఖండించాలని, మైనార్టీలకి ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఉందని, వాళ్ళు ఎప్పటి నుంచో భారతదేశంలో కలిసి జీవిస్తున్నారని, వాళ్ళని విభజించి పాలించి వారికి ఇబ్బందులు పెట్టడం, వారి ఆస్తుల్ని నిబంధనలకి మార్చడం సరైన పద్ధతి కాదని ఈ సందర్భంగా మండిపడ్డారు. కార్యక్రమంలో పాల్గొన్న ముస్లిం మైనార్టీ నాయకులు ఫిరోజు, జుబేర్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు. ముస్లింల మనోభావాలు దెబ్బతినే విధంగా దాన్ని మార్చి ఆయన అన్వయించి ఆ విధంగా చెప్పడం అనేది నిజంగా ఘోరం. అది ఇందాక పెద్దలు చెప్పినట్టుగా దాని మీద ఆయన మంత్రి గారు క్షమాపణ చెప్పాలి. ఎప్పుడు కూడా ఇట్లాంటి పునరావృతం కాకుండా ఒక బాధ్యత కలిగిన మంత్రిగా ఆయన వ్యవహరించాలి. ఆయన దుందుడుగ్గా మాట్లాడటం, ఆయన అవహేళనగా మాట్లాడటం, ఆయన చాలా స్పీడ్ గా ఆవేశంగా మాట్లాడటం అనేది కూడా అసెంబ్లీలో కానీ శాసన మండలిలో కానీ చూసాం. సత్యకుమార్ గారు ఇప్పటికైనా నువ్వు పద్ధతి మార్చుకో, మైనారిటీల పట్ల గౌరవంగా ఉండు. మన దేశంలో మైనారిటీలు ఏ విధంగా గౌరవంగా చూస్తున్నామో ఆ గౌరవ భావాన్ని నువ్వు కూడా పెంచుకోవాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఇకపోతే రెండో విషయం, ఇప్పుడు శీతాకాల సమావేశాల్లో వక్ఫ్ చట్టంలో మార్పులు తీసుకురావడం కోసం బిల్లు ప్రవేశపెడతా ఉన్నారు కేంద్ర ప్రభుత్వం, అంటే ఎన్డీఏ కూటమి, ముఖ్యంగా బీజేపీ పాలిత కూటమి. మరి దీంట్లో చాలా రకాల సంస్కరణలు తీసుకొస్తా ఉన్నారు. వార్త ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ముగిసిన అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు. అసెంబ్లీలో ఆమోదం పొందిన 8 కీలక బిల్లులకి శాసన మండలి ఆమోదం. ఉభయ సభలు నిరవధిక వాయిదా. అభివృద్ధి సంక్షేమం బ్యాలెన్స్ చేస్తూ కార్యక్రమాలు చేపడుతున్నాం. రాష్ట్రాన్ని నిలబెట్టే బాధ్యత ప్రతినిధులపైన ఉంది. అసెంబ్లీలో సీఎం చంద్రబాబు ప్రకటన. ఉపాధి హామీ పథకం ద్వారా 4,500 కోట్లతో 30,000 పనులు. గతంలో జరిగిన అవకతవకలపై విచారణ చేపడతామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెల్లడి. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్ మళ్ళీ కలుద్దాం. నమస్కారం.